రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఉద్దండరాయునిపాలెం గ్రామంలో సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధానిపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. ఈ కుట్రలు దాటుకుని అమరావతిని సాధించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నం అమరావతి అని సీఎం చంద్రబాబు నాయుడు సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయని వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ ప్రజల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు చెప్పారు. మొడ్ల కంచెలు దాటుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. ఇకపై అమరావతిని ఎవరు ఇంచు కూడా కదపలేరని ధీమా వ్యక్తం చేశారు. బెస్ట్ సిటీగా తయారు చేసి అమరావతిని జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జై అమరావతి, ఇంకా గట్టిగా జై అమరావతి, జై అమరావతి. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అమిత్ షా గారు, అందరూ కూడా కేంద్రంలో ఒకరిని కాదు అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ప్రాంతానికి ఇంత మునుపు కూడా వచ్చాను ఒకసారి గుర్తు చేయడానికి. ఏదైతే విధ్వంసం చేసిన తర్వాత మీ అందరికీ ఇబ్బందులు ఆ రోజే 3 రాజధానులు అనౌన్స్ చేసిన రోజున ఇక్కడికి వచ్చి పవిత్రమైన స్థలం ఇది, మామూలు స్థలం కాదు. దేశంలో ఉండే ప్రార్థనాలయాలన్నిట్లో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా పునీతం చేసి ఇక్కడ అలాంటి పవిత్రమైన మట్టి నీరు ఇక్కడ ఉంది. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నేను సాక్షాత్ పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ దగ్గరుండే పవిత్రమైన మట్టిని, యమునా నది జలాల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఇది మట్టి జలాలు కాదు, దేశం మొత్తం అమరావతితో ఉంటామని చెప్పి నిరూపించిన రోజుది. ఓసారి ఈ చరిత్ర మనం మర్చిపోతే చాలా కష్టం అవుతుంది. ఆ రోజు ఇక్కడే కాదు, అన్ని దేవాలయాల్లో, అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని తీసుకుని అక్కడ జలాలు తీసుకుని దేవాలయాల్లో పూజలు చేసి ఆ పూజ ఫలితాలు ఇక్కడికి తీసుకొచ్చాం. అలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు సాక్షాత్ పార్లమెంటు ఒక పార్టీ కాదు, ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అండగా అమరావతికి నిలబడ్డారంటే అది చరిత్ర. కానీ ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన పార్టీ, ఏమనాలో తెలియదు, వాళ్ళని మనం చూసాం, శ్మశానం అన్నారు. ఈరోజు మనం తెలుగు లేని శాసనాన్ని చేసుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ చెప్పాను, 3 ముక్కలాట చాలా సులభం అనుకున్నారు. ఆ 3 ముక్కలాటతోనే ఏమయ్యారో మీరే చూశారు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పవిత్రమైన సందర్భంగా నాకు చాలా భావోద్వేగం ఉంది. మీకు ఒక నమ్మకం, ఇది ఒక రాజధాని అవుతుంది, మీ జీవితాల్లో మంచి కలుగుతుంది. అది కాకుండా మీరు ఇక్కడ రాజధానికి భూమి ఇచ్చిన వారు శాశ్వతంగా అవుతారనే మంచి పేరు కోసం ఒక నమ్మకంతో నాకు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా 1% లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. ఆ రోజు ఈ రోజు నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, చెప్తే మీ దగ్గరకు వచ్చి మాట్లాడి చేశారు. ఇది అమరావతి ఒక క్యాపిటల్ కాదు, ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నం. ఇక్కడే అమరలింగేశ్వరుడు కొలువు, ఇంకో పక్క ప్రసిద్ధ బౌద్ధ స్తూపం కృష్ణమ్మ తల్లి,
దుర్గమ్మ తల్లి ఇంతమంది అండగా ఉంటే తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి గాని అమరావతికి ఎప్పటికీ అపజయం లేదు. ఇది చరిత్ర. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ప్రజల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా రాష్ట్ర వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పరిశీలించారు. కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి పరిష్కారాలపై అధికారులను ప్రశ్నించారు. ఏప్రిల్ 1న వచ్చిన 465 కాల్స్లో కేవలం 144 మాత్రమే గ్యాస్ బుకింగ్లకు సంబంధించినవిగా ఉండడం గతంతో పోలిస్తే తగ్గుదలగా అధికారులు తెలిపారు. గ్యాస్ సరఫరా సమస్యలు క్రమంగా తగ్గుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదగా స్పందిస్తూ వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కాల్ సెంటర్ సిబ్బందికి సూచించారు. ఓటీపీ సమస్యలు, బుకింగ్, డెలివరీ సిబ్బందిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏరియా వైజ్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఏంటంటే కొంచెం మనకి రాయలసీమలో ఇష్యూ ఉందా దాన్ని బట్టి మనం అనుకున్నట్టు అవసరమైతే స్టాకింగ్స్ పెంచేటట్టు ఎక్కువ వాళ్ళకి సప్లై మీ దగ్గర రేషన్ కార్డు నెంబర్ ఉన్నదా అండి? చెప్పండి. చిన్నది ఇచ్చారు కదండి ఈ మధ్య మీకు స్మార్ట్ కార్డ్ చేస్తారంటే బియ్యం కార్డు నెంబర్ చూసుకొని కాల్ చేస్తే నేను అప్పుడు చెక్ చేసి చెప్తానండి. చెక్ చేసి దాని బట్టి మీకు ఆధార్ లాజిస్టిక్ ప్రాబ్లం రేషన్ కార్డుతో మాత్రమే ఇంటర్వ్యూ అలాగే రేషన్ కార్డు నెంబర్ చూసుకుంటాం. అంజనీ దాస్ గారు మీరేనా? ఓకేనా అండి? ఇంకా డెలివరీ రాలేదని ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి మీకు ఏమంటున్నారు? 12 days అంటున్నారా? 1 week అంటున్నారా? అది కాదమ్మా, ఎల్పిజి డెలివరీస్ గురించి. కొన్ని జిల్లాల్లో ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలిండర్ బుక్ చేశాను సార్, నాకు 4 days లో కల్లా వచ్చేసింది సార్ సిలిండర్. కానీ కొన్ని జిల్లాల్లో ఏంటంటే సార్ 10 days అయినా కూడా రాలేదు, ఓటీపీ రావడం లేదు, డెలివరీ మెసేజ్ వచ్చింది కానీ వాళ్ళు సిలిండర్ ఇవ్వలేదు ఇంకా అని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. ఫ్లో ఏంటి? మనం వన్స్ ఓటీపీ జనరేట్ అయిందంటే దట్ మీన్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ ఫర్ డెలివరీ కదా. మన మెసేజ్ వచ్చినాక ఎందుకు ఇంకా గ్యాప్ వస్తుంది? వాళ్ళకి రిజిస్టర్ చేస్తారు మళ్ళీ దీంట్లో మనం హైలైట్ అది కదమ్మా. మీరు అందరు కూడా మెయింటైన్ చేసుకోండి. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ పూర్తయి మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పూర్తయిన డయాఫ్రమ్ వాల్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 440 రోజుల్లో పూర్తి చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ను గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని గుర్తు చేశారు. జగన్ విధ్వంసానికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా మరో 1000 కోట్లు ఖర్చయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2025 జనవరి 18వ తేదీన ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి ఈ రోజు పూర్తి చేశామని వివరించారు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2021 జూన్, అదే ఏడాది డిసెంబర్, 2022 జూన్లో దీనిని పూర్తి చేస్తామని వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ప్రాజెక్టుకు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో తెలియని స్థితిలో నాటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసకరమైన పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంతో ఈ నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లు, సిబ్బందిని మంత్రి నిమ్మల రామానాయుడు సన్మానించి వారికి స్వీట్లు తినిపించారు. నవ్య రాజధాని అమరావతి ప్రాంతానికి విజయవాడ గేట్వే అని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా మరింత ప్రగతి సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. అమరావతి బిల్లు పార్లమెంటు ఉభయ సభలో ఆమోదం పొందిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు సిబ్బంది కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిసి పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష వివిధ శాఖల అధికారులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అధికారులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ నవ్య రాజధాని అమరావతి ప్రాంతానికి విజయవాడ గేట్వే అని, ఆ ప్రాంతం అభివృద్ధి ద్వారా విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా మరింత ప్రగతి సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా జీడీడీపీకి తలసరి ఆదాయం సేవా రంగంలో ముందంజలో ఉందని, టీం ఎన్టీఆర్ మరింత స్ఫూర్తితో పనిచేసి నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అలాగే అమరావతి ఎన్నో రోజుల కళ ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా ఇక్కడ అసెంబ్లీ కూడా ప్రపోజల్ చేసి దాన్ని పార్లమెంట్ కూడా పంపించడము, పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. అమరావతిలో రైతులు ఏదైతే స్వచ్ఛందంగా వచ్చి ఆ భూమి నుంచి అమరావతి క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశంతో చేశారో అది ఈ రోజుకి అమరావతి పర్మనెంట్ క్యాపిటల్గా పార్లమెంట్లో కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. సో ఇది విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్కి మరింత ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఈజ్ ఎ గేట్వే టు అమరావతి కాబట్టి. So as the NTR district collector and entire my team is very happy. So just now we celebrated this good moment and we will work with more enthusiasm and spirit to keep up the public trust and public service in the very high standard. అయితే అమరావతి ఇది పర్మనెంట్ క్యాపిటల్ అయిందో అలాగైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అమలు జరుగుతున్నాయో దాని ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ డెవలప్మెంట్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, లేదా ఆల్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అన్ని దాంట్లో చాలా మంచి వృద్ధి వస్తుంది. ఇప్పుడే పర్ క్యాపిటల్ ఇన్కంలో అలాగే జిఎస్డిపిలో అలాగే సర్వీస్ సెక్టర్లో మనము టాప్ 2-3లోనే ఉన్నాం. ఓకే, విశాఖపట్నం తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వస్తూ ఉంది. సో ఇంకా అమరావతి ఇంప్రూవ్ అయ్యేసరికి అమరావతి ఇప్పుడు పర్మనెంట్ క్యాపిటల్ కూడా అయింది కాబట్టి సో దీని ద్వారా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 అయ్యే ఛాన్సెస్ అన్ని రకాలుగా ఉంది. దీనికి మన ఎన్టీఆర్ టీమ్ డిస్ట్రిక్ట్ మొత్తం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చాలా అందంగా ఉంది. అండ్ ఇంకా మరింత హార్డ్ వర్క్ చేసి జిల్లాని నెంబర్ 1కి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అలాగే ప్రతి ఒక్కరికి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇది మీడియా మిత్రులకు కూడా కంగ్రాచులేషన్స్. సో నౌ వీ హ్యావ్ గాట్ ఐడెంటిటీ, దట్ ఈస్ అమరావతి ఈజ్ అవర్ పర్మనెంట్ క్యాపిటల్. థ్యాంక్ యూ. గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినం సందర్భంగా వైఎస్ జగన్ ను క్రైస్తవ మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వదించారు. కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, బిషప్లు పాల్గొని ఆయనకు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అనంతరం జగన్ కు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే త్యాగం, ప్రేమకు ప్రతీకగా నిలిచాయని, ఇది పవిత్ర దినమని, ఈస్టర్ పర్వదినం ఆశ, పునర్జన్మ విశ్వాసానికి సంకేతమని పేర్కొన్నారు. సమాజంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం ఆనందం, ఆరోగ్యం, సుభిక్షంతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బొల్లవరపు జాన్ వెస్లీతో పాటు పలువురు క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వరుల చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెండి రథోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. మహామండపం నుంచి ప్రారంభమైన రథయాత్ర వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. సంప్రదాయ కళారూపాలు ఆకట్టుకోగా వివిధ ప్రాంతాల మీదుగా ఊరేగిన రథం తిరిగి దేవస్థానానికి చేరుకుంది. వెండి రథంపై కొలువైన ఆది దంపతులను దర్శించుకున్న భక్తులు హారతులు సమర్పిస్తూ భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
చెడుపై మంచి, పాపంపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనమే గుడ్ ఫ్రైడే. క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రమైన గుణదల కొండపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తనను సిలువ వేసి తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుణ్ణి వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు యేసుక్రీస్తు అని పలువురు దైవజనులు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని గుణదల కొండపై మేరీమాత స్వరూపం వద్ద శిలువ మార్గం జరిగింది. ఎడ్యుకేషనల్ డెస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, రెవరెండ్ ఫాదర్ విలియం జయరాజు, పుణ్యక్షేత్రం విచారణ గురువులు, పలువురు విచారణకర్తలు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు. గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని రెవరెండ్ ఫాదర్ విలియం జయరాజు, ఫాదర్ కొమ్మతోటి అనిల్ తెలిపారు. గుణదల కొండపైకి వేలాది మంది క్రైస్తవ సోదరులు చేరుకుని యేసుక్రీస్తు శిలువ మార్గం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల జాలి, అవధుల్లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగి ఉండడం కరుణామయుడైన యేసుక్రీస్తుకే సాధ్యమైందని పలువురు ఫాదర్సు కొనియాడారు. మన జీవితంలో ఏదైనా మంచి జరగాలి, మనం ఏదైనా గొప్పదైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే నా బిడ్డ జ్ఞాపకం ఉంచుకో, 100% నువ్వు పాటించవలసినటువంటి సత్యం మంచిగా గొప్పగా నీ జీవితం మారాలి అంటే కొన్ని అంశాల్లో త్యాగాలు తప్ప నేను ఏది త్యాగం చేయను అన్న ఆలోచనలో ఉంటే మన జీవితాలు ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. ఈరోజు ఈ అంశం మనందరం కూడా నమ్ముదాం సహోదరి సహోదరులారా. మూడవ సత్యం ఈ యొక్క మాట చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాం. మూడవ సత్యం యేసు ప్రభు పలికినటువంటి ఆఖరి మాట ఏంటంటే సమాప్తమైనది. సమాప్తమైనది అనేటువంటి మాట అంట గ్రీక్ భాషలో టెటెలస్టాయ్ అనేటువంటి మాట దాన్ని వాడుతూ ఉంటారు. ఆ గ్రీక్ భాషలో వాడినటువంటి ఆ మాటకు 3 అర్థాలు 3 రకాలుగా దాన్ని వాడుతూ ఉంటారట. ఒకటి వ్యాపారంలో టెటెలస్టాయ్ సమాప్తమైనది అనేటువంటి మాట వ్యాపారానికి వచ్చినప్పుడు వాళ్ళు వాడినటువంటి మాట. దాని అర్థం ఏంటి అంటే నీకు ఉన్నటువంటి రుణమంతా కూడా చెల్లింపబడింది. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మే 12న జరగనున్న భక్తి ఉత్సవాల మధ్య భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేంద్రీయ ఉపాధ్యక్షులు గోగరాజు గంగరాజు శివస్వామి తెలిపారు. బీఆర్టీఎస్ రోడ్లోని రామకోటి నుంచి పాల ఫ్యాక్టరీ సమీపంలో హనుమంత్ దేవాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. హనుమాన్ భక్తులు, రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాచివరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో
బైక్ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో యువత, భక్తులు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. వేలాదిగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జై శ్రీరామ్. మే 12వ తారీఖున హనుమాన్ జయంతి సందర్భముగా మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ యొక్క ఆధ్వర్యంలో BRTS రోడ్ అనగా మన రామకోటి నుంచి హనుమత్ శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడుతుంది. ఇది మహా బైక్ ర్యాలీ. ఈ యొక్క యాత్ర పడవల రేవు ద్వారా సాగుతూ అన్ని ప్రాంతాలను కవర్ చేసుకుంటూ 1 టౌన్ మీదుగా పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి హనుమత్ పీఠంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. రామభక్తిని, రామశక్తిని, రామ జపాన్ని, రామసేవని, రామ కైంకర్యాన్ని ఎలా అయితే హనుమంతుడు తమ జీవితంలో నింపుకున్నారో ఆయన జయంతి సందర్భముగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ర్యాలీ అద్భుతంగా నిర్వహించబోతున్నాం. కావున హనుమత్ భక్తులు, రామ భక్తులు, హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయవలసిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మన పోలీసు వారి యొక్క నిర్ణయాలను తీసుకుంటూ మన క్రమశిక్షణతో మన కార్యకర్తలు ఇచ్చే తగు సూచనలు పాటిస్తూ ఈ ర్యాలీని విజయవంతం అందరం కలిసి చేద్దాం. జై శ్రీరామ్. శివస్వామి వారి పాద పద్నాలుగు నమస్కరిస్తూ చాలా సంతోషం. ప్రతి సంవత్సరం జరిగే విధంగా హనుమాన్ శోభాయాత్ర మరి రామకోటి దగ్గర ప్రారంభమై వేలాది మంది భక్తులు, హనుమత్ భక్తులు అంతా కూడా ఈ కార్యక్రమంలో గతంలో కన్నా ఈసారి ఇంకా ఎక్కువగా పాల్గొని శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించాలి. ఈ యాత్ర ఇక్కడ స్టార్ట్ అయ్యి మే 12వ తారీఖు సాయంకాలం 4 గంటలకు బయలుదేరి మరి 1 టౌన్ 2 టౌన్ అంతా తిరుగుతూ తిరిగి ఆఖరికి మిల్క్ ప్రాజెక్టు సమీపాన్ని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర సమాప్తమవుతుంది. ఇది శాంతియుతంగా జరిగే యాత్ర తప్ప ఇంకో విధమేం కాదు. భక్తి భావాలతో స్వామివారిని తలుచుకుంటూ జపిస్తూ మనమంతా ఈ యాత్రలో పాల్గొనాలి. తప్పకుండా భక్తులు అనేక వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మన రామకోట దగ్గర స్టార్ట్ అయితే అది ఆ ఎండ్ పాయింట్ వరకు అంత పొడుగు ఉండేటట్టుగా ఈ కార్యక్రమం జరిగితే తప్పకుండా మనం మన ఏ ఉద్దేశంతో అయితే స్వామివారి యాత్ర వారి జయంతి సందర్భంగా చేస్తున్నది చాలా ఘనంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ రైల్వే డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయవాడ రైల్వే డివిజన్ అసాధారణ ఫలితాలను సాధించిందని DRM మోహిత్ సోనాకియా వెల్లడించారు. ఈ ఏడాది డివిజన్ చరిత్రలోనే అత్యధికంగా 5,907.2 కోట్ల మొత్తం ఆదాయాన్ని గడించి సరికొత్త రికార్డు సృష్టించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరుకు రవాణా ద్వారా 4,266 కోట్లు, ప్రయాణికుల ద్వారా 1,523.9 కోట్లు ఆదాయం లభించిందన్నారు. ప్రయాణికుల ఆదాయంలో 9.92% వృద్ధి నమోదైందన్నారు. రైళ్ల నిర్వహణలో 86.74% సమయపాలన పాటించి డివిజన్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిందన్నారు. అమృత్ భారత్ పథకం కింద ప్రధాన స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించామన్నారు. పండుగల రద్దీ కోసం ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. ఆపరేషన్ అమానత్ ద్వారా 3 కోట్ల విలువైన సామగ్రిని బాధితులకు అందజేశామని, ఆపరేషన్ నన్హే ఫరేస్టే ద్వారా 284 మంది పిల్లలకు అక్రమ రవాణా నుంచి రక్షించామన్నారు. ఈ విజయాలతో పాటు ట్రాక్షన్ మరియు డీజిల్ లోకో షెడ్ విభాగాలకు అంతర్జాతీయ గుర్తింపుగా ISO మరియు IMS సర్టిఫికేట్లను లభించాయని అన్నారు. Last year we undertook the work for completion of diversion and consolidation work and removal of this restriction so that we could enhance our operational efficiency and safety. Other than that, we have eliminated 31 level crossings to enhance safety and provide facility to road users. Goods sheds have been commissioned in Ongole and Eluru. Over the last year, 168 kilometers of old rails and 182 kilometers of sleepers have been renewed. We have strengthened 31 bridges and upgraded 11 using innovative techniques. We have also commissioned a sewage treatment plant at Vijayawada coaching depot to promote
environment friendly and sustainable environment. Towards passenger amenities, we have upgraded a number of stations as Amrit stations, of which predominantly are Rayanpadu, Tuni, Nidadavolu and Kakinada town. They have been provided with the modern facilities. The Vande Bharat train, which was running from Chennai to Vijayawada, has been extended till Narsapur to improve the regional connectivity. We have commissioned 10 lifts and 4 escalators for passenger convenience. A number of foot over bridges have been constructed across the stations to improve and facilitate passenger movements. To cater to high passenger rush during major festivals like Dashera, Diwali, Chhath Puja, Sankranti, we have operated a number of special trains. 5,207 special trains including pilgrim specials were operated. 5 trains were converted from older ICF coaches to modern LHB coaches to enhance safety and passenger comfort. Other than that, from the security point of view, which is now a major focus, under Mission Rail Suraksha, we have seen a significant increase in crime detection and recovery. We have launched Operation Amanat to recover lost luggage, and we have recovered the lost luggage worth rupees 3 crores over the last year. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.